ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా, పార్టీ పెట్టుకున్న తన సినిమాలలో తీసినటువంటి దాని ఆధారంగా అతని మీద ఫత్వా అంటే ఎవరైతే మొల్లాలు చివరికి రాజకీయాలకి అలవాటు పడిపోయి చివరికి తమ మతాన్ని రాజకీయాలకు వాడుతున్నారనడానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఓ ఫత్వా జారీ చేశాట. తన సినిమాల్లో ముస్లింలను తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వారిగా చూపించారు. తన ఇఫ్తార్ విందుకు జోదగాళ్లు మద్యం తాగే వాళ్ళని ఆహ్వానించారు. ఈ కారణంగా సున్నీ ముస్లింలు విజయ్పై ఫత్వా జారీ చేయాలని కోరారు. అందుకే ఫత్వా జారీ చేశా అని రజ్వీ చెప్పుకొచ్చారు. ఇక మీద ముస్లిం కార్యక్రమాలకు విజయ్ని పిలవకూడదని, ఆయన కార్యక్రమాల్లో పాల్గొనొద్దని సూచించారు. ఈ విషయాన్ని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా ఖండించారు. కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో విజయ్పై రజ్వీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇంతకీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు కాకుండా ఎవరిని తీవ్రవాదులుగా చూపెట్టాలి? పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని తీవ్రవాదులుగా చూపెడతారా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి తాలిబాన్లని తీవ్రవాదులుగా కాకుండా గొప్పల కింద చూపెడతారా? అంటే హిందువుల్ని తీవ్రవాదులుగా చూపెట్టలేదు, ముస్లింలని తీవ్రవాదులుగా చూపెడతారు. ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదం చేస్తున్న వాళ్ళందరూ ఆ మతాన్నే చూపెట్టుకుంటున్నారు, ఆ మతం నుంచినే వస్తున్నారు. అది ఇక్కడ అసలు సమస్య. ముస్లింలు అందరూ తీవ్రవాదులు కానే కాదు, కానీ మతరాజ్యం స్థాపించాలనుకుంటున్న హిందువులు కాదే, క్రైస్తవులు కాదే. హింసాకాండ చేస్తున్న వాళ్ళు ఎవరు? సిరియాలో ఎవడు ఉన్మాదం చేస్తోంది, లెబనాన్లో ఎవడు చేస్తోంది, యెమెన్లో ఎవడు చేస్తోంది, ఆఫ్ఘనిస్తాన్లో ఎవడు చేస్తోంది, పాకిస్తాన్లో చేస్తోంది ఎవడు, బంగ్లాదేశ్ నుంచి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఎవడు? ఏ రాజ్యం కావాలనుకుంటున్నారు? మరి అప్పుడు వాళ్ళని చూపెట్టకుండా ఇంకెవరిని చూపెట్టాలి? బాంబులు వేసింది ఎవరు? చంపేస్తోంది ఎవరు? ప్రాణాలు తీస్తోంది ఎవరు? బెంగాల్లో మత కలహాలు సృష్టించింది ఎవరు? మరి ఓపెన్గా కనబడుతుంటే అది కాకుండా ఇంకేం చూపెట్టాలి? వాస్తవంగా విజయ్ వ్యవహార శైలి నాకు నచ్చదు, కానీ సినిమాల్లో ఎట్లా చూపెట్టడం తప్పు అనే ఒక కొత్త సంస్కృతి, అంటే కొత్త తరహా దాడి అనమాట.